ఆంతర్ మొహల్ లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన బెంగాలీ వెబ్ సిరీస్. మరికి లేట్ చేయకుండా పూర్తి కథలోకి వెళ్దాం. ఫస్ట్ సీన్ లో రితి ఇంద్రు అనే మ్యారీడ్ కపుల్ ఇంట్రడ్యూస్ అవుతారు. ఈ రోజు రితి బర్త్డే. ఇంద్రు ఆమెకి విషెస్ చెప్పి చాలా ప్రేమగా మాట్లాడుతూ ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేస్తుంటాడు. నిజానికి వీళ్ళకి మ్యారేజ్ అయి 5 సంవత్సరాలైనా పిల్లల కోసం 2 సంవత్సరాలుగా చాలా సీరియస్ గా ట్రై చేస్తున్నా ఇప్పటికీ ఆ గుడ్ న్యూస్ వీళ్ళకి దక్కలేదు. అదే సిచ్యువేషన్ లో ఇంద్రు తను ఇంటర్నెట్ లో బాగా రీసెర్చ్ చేశానని, ఒకవేళ ఎర్లీ మార్నింగ్ గనక మనం ఇంటిమేట్ అయితే పిల్లలు పుట్టే అవకాశం ఉందని, ఇది ప్రాక్టికల్ గా కూడా చాలా మంది కపుల్స్ కి ప్రూవ్ అయిందని చెప్తాడు. దానికి రితి నవ్వి సమయం వచ్చినప్పుడు అన్ని అవే జరుగుతాయని అక్కడ నుంచి వెళ్లి ఆఫీస్ టైం అవడంతో రెడీ అవుతూ ఉంటుంది. నిజానికి వీళ్ళు పిల్లల విషయంలో డిస్టర్బెన్స్ గా ఉన్నా ఒకరినొకరు మాత్రం చాలా డీప్ గా లవ్ చేసుకుంటూ ఉన్నారు. ఇక ఈ రోజు రితి బర్త్డే కాబట్టి రితి అత్త ఆమె కోసం చాలా వెరైటీస్ కుక్ చేస్తుంది. ఆమెకు కూడా రితి అంటే చాలా ఇష్టం. నెక్స్ట్ సీన్ లో ఆఫీస్ కి వెళ్లిన రితి అక్కడ కూడా తన బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటుంది. కొలీగ్స్ అందరూ గిఫ్ట్స్ ఇస్తూ విష్ చేస్తూ ఉంటారు. ఇక ఆ పార్టీకి రితికి తెలిసిన అభిషేక్ అనే వ్యక్తి వస్తాడు. నిజానికి ఈ అభిషేక్ రితిని లవ్ చేస్తున్నాడు. దీని తర్వాత రితి తన ఫ్రెండ్ షైనీతో పర్సనల్ విషయాలన్నీ షేర్ చేసుకుంటూ చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది. తన లైఫ్ లో జరిగే ప్రతి విషయాన్ని రితి షైనీతో చెప్పుకుంటూ రిలీఫ్ ఫీల్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో ఇంట్లో కూడా బర్త్డే సెలబ్రేషన్ జరుగుతుంటే రితి అత్త రిలేటివ్స్ అందరిని పిలిచి రీసెంట్ గానే తన కోడలికి ప్రమోషన్ వచ్చిందని, ఇంట్లోనే కాక ఆఫీస్ లో కూడా రితి నెంబర్ 1 అని చాలా సంతోషపడుతూ చెప్తుంది. అది విని ఇంద్రు మేనత్త ఇంకెన్ని రోజులు ఈ ప్రమోషన్లతోనే గడుపుతారని, పెళ్ళై ఇన్ని సంవత్సరాలైనా రితి ప్రెగ్నెంట్ అవ్వలేదని, ముందు దాని గురించి ఆలోచించమని రితి బాధపడేలా మాట్లాడుతుంది. దానికి రియాక్ట్ అయిన రితి ఆమెపై అరుస్తుంటే ఇంద్రు అండ్ అతని మదర్ రితిని కాంప్రమైజ్ చేస్తారు. నిజానికి ఇంద్రు మేనత్త ఇంటికి వచ్చిన ప్రతిసారి ఏదో ఒక రీజన్ చెప్పి రితిని ఇన్సల్ట్ చేస్తూ ఉంటుంది. ఇక ఈ ఇన్సిడెంట్ తో రితి డిసప్పాయింట్ లో ఉంటే ఆమెను నార్మల్ చేయాలని ఇంద్రు చాలా రోజులుగా రితి కొనాలని చూస్తున్న నెక్లెస్ ని సర్ప్రైజ్ గిఫ్ట్ గా ఇస్తాడు. నెక్స్ట్ సీన్ లో ఆఫీస్ కి వెళ్తున్న రితితో ఇంద్రు మేనత్త ఒక పూజ చేయాలని సలహా ఇచ్చిందని, ఆ పూజ చేస్తే మీకు పిల్లలు పుట్టే అవకాశం ఉందని చెప్పిందని, ఎలాగైనా దీనికి ఒప్పుకోమని రితి అత్త చెప్తూ ఉంటుంది. తనకి ఇలాంటివేవి ఇష్టం లేకపోయినా రితి ఇంట్లో వాళ్ళ కోసం యాక్సెప్ట్ చేస్తుంది. దీని తర్వాత ఒక రోజు రితి పీరియడ్స్ మిస్ కావడం వల్ల ఇంట్లో వాళ్ళందరూ ఆమె ప్రెగ్నెంట్ అని సంతోషపడుతూ ఉంటారు. ఇదే ప్రాసెస్ లో ఒక రోజు రితి ఆఫీస్ వర్క్ లో వేరే సిటీకి వెళ్ళినప్పుడు అనుకోకుండా జారి పడిపోతుంది. దాంతో తనకి హెవీ బ్లీడింగ్ అవుతుంది. వెంటనే హాస్పిటల్ కి వెళ్తున్న రితి తనకి మిస్క్యారేజ్ అయి ఉంటుందని బాధపడుతూ ఉంటుంది. కానీ ఆమెను చెక్ చేసిన డాక్టర్ కన్ఫర్మ్ చేసే విషయం, నిజానికి రితి ప్రెగ్నెంట్ అవ్వలేదు. జస్ట్ ఆమె పీరియడ్స్ మాత్రమే మిస్ అయితే మెడికల్ చెకప్ చేయకుండానే ఇంట్లో వాళ్ళందరూ ఆమె ప్రెగ్నెంట్ అని అనుకున్నారు. ఇక చేయి ఫ్రాక్చర్ తో ఇంటికి వచ్చిన రితిని చూసి ఇంట్లో వాళ్ళందరూ తిడుతూ ఉంటారు. ఇంతలా ఎందుకు నెగ్లెక్ట్ గా ఉన్నావని ఇంద్రు ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాడు. నిజానికి ఇంద్రు రితికి ప్రెగ్నెన్సీ వచ్చి ఈ ఇన్సిడెంట్ వల్ల మిస్క్యారేజ్ అయిందని అనుకుంటున్నాడు. తన పీరియడ్స్ మిస్ అవడం వల్లే ప్రెగ్నెన్సీ అనుకుని కన్ఫ్యూజ్ అయ్యామని రితి చెప్పినా వినకుండా మేనేజ్ చేయడానికి అబద్ధం చెప్తుందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాడు. దీని తర్వాత ఇంద్రు మేనత్త రితి అత్తతో రితికి ఒకసారి మెడికల్ చెకప్ చేయించమని, ఆమెలో ఏదో లోపం ఉండొచ్చని, అందుకే పిల్లలవ్వట్లేదని త్వరగా హాస్పిటల్లో చూపించడం మంచిదని చెప్తుంది. ఇదే విషయాన్ని రితికి చెప్తే టెస్టులు చేపించడంలో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని, ఇంద్రుని కూడా తనతో పాటు రమ్మని అడుగుతుంది. ఆమెతో వెళ్లేందుకు ఇంద్రు యాక్సెప్ట్ చేసినా జస్ట్ తోడుగా మాత్రమే వస్తానని, తనకి మాత్రం టెస్టులు చేపించనని, అది తనకి ఇష్టం లేదని అంటాడు. ఇద్దరం టెస్టులు చేపించుకుంటేనే మంచిదని, ఏ ఒక్కరిలో లోపం ఉన్నా దానికి సంబంధించిన ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చని, అలా చేయకపోతే ఫర్దర్ గా మనకు కావలసిన రిజల్ట్ రాకపోవచ్చని రితి అంటే, దానికి ఇంద్రు తనలో ఏ లోపం లేదని, తను చాలా ఫిట్ గా ఉన్నానని, ఏదైనా ఉంటే తనకు తెలుస్తుందని చాలా నెగ్లెక్ట్ గా మాట్లాడతాడు. అసలు హాస్పిటల్ కి కూడా రానని చెప్పి సైలెంట్ గా వెళ్లిపోతాడు. ఇక చేసేదేం లేక రితి తన ఫ్రెండ్ షైనీకి కాల్ చేసి తోడుగా రమ్మని చెప్తే, షైనీకి కూడా అర్జెంట్ వర్క్ ఉండడం వల్ల ప్రస్తుతం తను రాలేనని అభిషేక్ ని పంపిస్తుంది. ఇక టెస్ట్లన్నీ కంప్లీట్ అయ్యాక డాక్టర్ చెప్పే విషయం, రితి తల్లి కావడానికి సంబంధించి అన్ని పర్ఫెక్ట్ గానే ఉన్నాయి, అంటే రితిలో ఏ లోపం లేదు. ఇది కన్ఫర్మ్ చేసిన డాక్టర్ ఇంద్రుని కూడా ఒకసారి హాస్పిటల్ కి తీసుకురమ్మని, అతన్ని కూడా టెస్ట్ చేస్తేనే ఫర్దర్ ట్రీట్మెంట్ సాధ్యమవుతుందని, ఎలాగైనా అతన్ని ఒప్పించి తీసుకురమ్మని సలహా ఇస్తుంది. అసలు అతను రానని చెప్పడంతో ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ లో రితి బాధపడుతూ ఉంటుంది. ఇంటికి వచ్చి డాక్టర్ చెప్పిన విషయాన్ని చెప్తే ఇప్పటికీ ఇంద్రు అదే మాట్లాడుతూ ఉంటాడు. తనలో ఏ లోపం లేదని, చాలా ఫిట్ గా ఉన్నానని చెప్తుంటాడు. ఇక ఈ విషయం ఇంద్రు మదర్ కి తెలిసి ఆమె కూడా ఇంద్రుని టెస్ట్ల కొరకు పంపించడానికి యాక్సెప్ట్ చేయదు. అతనిలో ఏ లోపం ఉండదని, ఏదైనా ఉంటే నీలోనే ఉండొచ్చని చాలా ఇమ్మెచ్యూర్ గా మాట్లాడుతుంది. ఆ మాటలు విని రితి షాక్ అవుతుంది. ఎవరు కూడా తను చెప్తుంది పట్టించుకోవట్లేదని చాలా బాధపడుతూ ఉంటుంది. దీని తర్వాత ఇంద్రు రితితో ఇంకోసారి టెస్టులు చేపించమని, హాస్పిటల్ వాళ్ళు నీకు ఇచ్చినవి రాంగ్ రిపోర్ట్స్ అయి ఉండొచ్చని, తను టెస్టులు చేపించడానికి ఒప్పుకోకుండా రితి రిపోర్ట్సే రాంగ్ అని కంప్లీట్ గా లాజిక్ లెస్ గా మాట్లాడుతుంటాడు. ఈ విషయంలో అతని బిహేవియర్ చూసి అసలేం ఆలోచిస్తున్నాడో అర్థం కాక రితి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. అయినా కూడా అతని మాటల ప్రకారం ఇంకోసారి
ఇంకోసారి టెస్ట్ చేపిస్తే మళ్ళీ అదే రిజల్ట్ వస్తుంది. రితిలో ఏ లోపం లేదని తెలుస్తుంది. ఇదే విషయాన్ని ఇంద్రుకి చెప్పి ఇప్పటికైనా నువ్వు టెస్టులు చేపించడానికి ఒప్పుకోమని, ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇద్దరం ఫేస్ చేద్దామని హాస్పిటల్ కి వెళ్ళడానికి రమ్మని రిక్వెస్ట్ చేస్తుంది. ఆమె ఎంత చెప్పినా ఇంద్రు దానికి యాక్సెప్ట్ చేయడు. ఇక ఇప్పటి వరకు చాలా ఓపిక్ గా అన్ని భరించిన రితి తన వల్ల కావట్లేదని, ఈ ఇంట్లో ఉండలేనని, టెస్టులు చేపించడానికి ఒప్పుకున్నప్పుడే వెనక్కి పిలవమని చెప్పి తన పుట్టింటికి వెళ్లిపోతుంది. సడన్ గా రితి ఇంటికి రావడం చూసి ఆమె పేరెంట్స్ ఇంద్రుతో గొడవ జరుగుతుందని, అసలు ఏమైందో తెలియక టెన్షన్ పడుతూ ఉంటారు. రితిని అడిగినా ఏం చెప్పకపోవడంతో బాధపడుతూ ఉంటారు. ఇటు ఇంద్రు మదర్ అండ్ సిస్టర్ ఒక రెస్టారెంట్ లో కలిస్తే విషయం తెలిసిన ఇంద్రు సిస్టర్ రితికే సపోర్ట్ చేస్తూ ఇంద్రును ఒకసారి టెస్ట్ల కొరకు పంపించమని చెప్తే ఆమె మదర్ దానికి అస్సలు ఒప్పుకోదు. ఇటు రితి వెళ్లిపోవడంతో డిప్రెషన్ లోకి వెళ్లిన ఇంద్రు చాలా బాధపడుతూ ఉంటాడు. ఎందుకో లోన్లీగా ఫీల్ అయి తన ఫ్రెండ్ ప్రియాని కలవడానికి రమ్మని రిక్వెస్ట్ చేస్తాడు. నిజానికి ఇంద్రు మ్యారేజ్ కి ముందు ఈ ప్రియాతో రిలేషన్షిప్ లో ఉన్నాడు. ఇప్పటికి ప్రియా ఇంద్రుని ఇష్టపడుతుంది. ఇటు అదే రోజు రాత్రి రితి తన ఫ్యామిలీతో పాటు రెస్టారెంట్ కి వెళ్తుంది. డిన్నర్ తర్వాత బిల్ కట్టడానికి వెళ్తే అదే రెస్టారెంట్ లో రితి మదర్ ఇంద్రు ప్రియాలని చూస్తుంది. వాళ్ళిద్దరూ క్లోజ్ గా మాట్లాడుతుండడం చూసి కన్ఫ్యూజ్ అవుతుంది. జరిగిందేంటో తెలియకుండా ఏం మాట్లాడకూడదని ఈ విషయాన్ని రితికి చెప్పకుండా దాచేస్తుంది. ఇటు ఆఫీస్ నుండి ఇంటికి వస్తున్న రితి కాసేపు సరదాగా మాట్లాడడానికి అభిషేక్ ని ఇంటికి రమ్మని చెప్తుంది. అదే రోజు రితి మదర్ జరిగిందేంటో తెలుసుకోవాలని రెస్టారెంట్ లో ఇంద్రుని ఎవరో అమ్మాయితో చూసిన విషయాన్ని చెప్తే ఆమె ఇంద్రు ఫ్రెండ్ అయి ఉండొచ్చని, క్యాజువల్ గానే కలిసి ఉండొచ్చని, దీని గురించి ఆలోచించొద్దని చెప్పి రితి తను కూడా ఈ విషయాన్ని లైట్ గా తీసుకుంటుంది. ఇక అభిషేక్ వచ్చాక టైం పాస్ చేస్తుంటే అప్పుడే తనకి తన అత్తకి మెడిసిన్ ఇవ్వాలనే విషయం గుర్తుకొచ్చి వెంటనే అభిషేక్ తో పాటు బయలుదేరుతుంది. ఇటు ఇంట్లో రితి అత్త ఇంద్రు మేనత్తతో మాట్లాడుతూ రితిలోనే ఖచ్చితంగా ఏదో లోపం ఉండొచ్చని, ఇంకేదైనా పూజ జరిపిస్తే ప్రయోజనం ఉండొచ్చని రితినే నిందిస్తూ మాట్లాడుతుంది. ఇదంతా విని రితి చాలా డిసప్పాయింట్ అవుతుంది. రియాలిటీ గమనించకుండా ఆమె మాట్లాడే మాటలకు ఖచ్చితంగా జవాబియాలని డిసైడ్ అయి ఇంద్రులో ఏ లోపం లేదని ఎలా డిసైడ్ అయ్యారని, మెడికల్ టెస్ట్ చేపిస్తేనే అసలు విషయం తెలుస్తుందని, కావాలంటే అతని కోసమే ఏదైనా పూజ చేపించమని చాలా కోపంగా మాట్లాడుతుంది. తర్వాత తను తన బెడ్రూమ్ లోకి వెళ్ళిన కాసేపటికే ప్రియా ఇంద్రుని డ్రాప్ చేస్తూ కనిపిస్తుంది. తను ఇక్కడ నుంచి వెళ్ళిపోయాక బాధపడకుండా ఇంద్రు ప్రియాతో తిరుగుతుండడం చూసి రితి చాలా డిసప్పాయింట్ అవుతుంది. ఈ అతనితో ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఇంటికి వచ్చేస్తుంది. నెక్స్ట్ డే ఇంద్రు రితిని తీసుకెళ్లడానికి వచ్చి చాలా రిక్వెస్ట్ చేస్తూ ఎలాగైనా ఈ ఇష్యూని క్లోజ్ చేద్దామని, దయచేసి ఇంటికి రావడానికి ఒప్పుకోమని చాలా బ్రతిమలాడుతూ ఉంటాడు. తను ఆ ఇంటికి వచ్చినా ఈ ప్రాబ్లం సాల్వ్ కాదని, అసలు నువ్వు టెస్టులు చేపించడానికి ఎందుకు ఒప్పుకోవట్లేదో తనకు అర్థం కావట్లేదని, ఆ ఇంటికి తను రాలేనని చెప్తుంది. ఒకవేళ నాలో లోపం ఉంటే నువ్వేం చేసేవాడివో చెబితే దాన్ని బట్టి నీలో లోపం ఉంటే నేనేం చేయాలో డిసైడ్ అవుతానని, దీనికి సమాధానం చెప్పమని అడుగుతుంది. అన్నింటికంటే ముందు అసలు ఎవరిలో లోపముందో తెలియాలంటే టెస్టులు చేపించమని ఫోర్స్ చేస్తుంది. ఇదంతా పట్టించుకోకుండా ఇంద్రు రొమాన్స్ చేయాలని చూస్తే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. కాసేపటికి ఇంద్రు ఫ్రెష్ అవ్వడానికి వెళ్తే ప్రియా నుండి అతనికి మెసేజ్ వస్తుంది. అసలు ఇంద్రు ఏం ఆలోచిస్తున్నాడో, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడో, ఎమోషనల్లీ ఇంత వీక్ గా ఎలా మారాడో అర్థం కాక బాధపడుతూ ఉంటుంది. రితి కొలీగ్స్ కూడా ఇంద్రుని ప్రియాతో చూసిన విషయాన్ని చెప్తే తనే అతన్ని అడగలేక అతను చెప్పే వరకు వెయిట్ చేద్దామని చూస్తుంది. ఇక రితి ప్రెజర్ తట్టుకోలేక ఇంద్రు హాస్పిటల్ కి వెళ్లి టెస్టులు చేపిద్దామని చాలా ధైర్యం చేసి వెళ్తాడు. కానీ ఈ విషయం బయట జనాలకి తెలిస్తే తన్ని చూసి నవ్వుతారని భయపడి శాంపిల్స్ ఇవ్వకుండానే రిటర్న్ వచ్చేస్తాడు. ఇటు రితి అత్త రితికి కాల్ చేసి తనకి హెల్త్ బాలేదని చెప్తుంది. వెంటనే అక్కడికి చేరుకున్న రితి డాక్టర్ ని పిలిపిస్తే కంప్లీట్ చెకప్ చేసిన డాక్టర్ ప్రస్తుతం ఆమె బాగానే ఉందని, నైట్ అంతా జాగ్రత్తగా చూసుకోమని చెప్తాడు. రితి అత్త కూడా ప్రస్తుతం ఇంద్రు ఇంట్లో లేడని, నైట్ అంతా అతని ఫ్రెండ్ ఇంట్లో ఉంటానని చెప్పాడని, ఈ పూటకి ఇక్కడే ఉండమని చాలా రిక్వెస్ట్ చేస్తుంది. ఇంత చిన్న విషయంలో తన రిలేషన్షిప్ పాడు చేసుకోవడం ఇష్టం లేని రితి అక్కడే ఉండిపోయి ఆమె బాగోగులన్నీ చూసుకుంటూ ఉంటుంది. తర్వాత తన గదిలోకి వెళ్లి రూమ్ అంతా సర్దుతుంటే అక్కడ తనకి ఇంద్రు రిపోర్ట్స్ కనిపిస్తాయి. నిజానికి ఇంద్రు టెస్ట్ చేపించుకున్నాడు. లోపం ఉన్నది అతనిలోనే. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా టెస్ట్ చేపించుకోవడానికి ఇష్టం లేనట్లు నటించాడు. ఇక విషయం తెలిసిన రితి చాలా బాధపడుతూ ఆ రిపోర్ట్స్ ని డాక్టర్ కి చూపిస్తే పూర్తిగా చెక్ చేసిన డాక్టర్ ఇంద్రుకి పిల్లలు పుట్టడం చాలా కష్టమని చెప్తుంది. దాంతో రితి షాక్ అవుతుంది. అయినా కూడా అతనిపై కోపం లేకుండా దీన్ని యాక్సెప్ట్ చేయడానికి రెడీ అవుతుంది. నెక్స్ట్ సీన్ లో రితి కాసేపు మాట్లాడడానికి అభిషేక్ ని పిలుస్తుంది. అయితే మాటల మధ్యలో అభిషేక్, నువ్వు అసలు ఇంద్రుని సెలెక్ట్ చేసుకుని ఉండాల్సింది కాదని, ఇప్పటి వరకు అతను నీకోసమేం చేయలేదని, ఇప్పటికీ నేను నిన్నే ప్రేమిస్తున్నానని, ఒప్పుకుంటే మ్యారేజ్ కూడా చేసుకుంటానని ప్రపోజ్ చేస్తాడు. దానికి అతనిపై ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాని రితి, ఒకవేళ నా సిచ్యువేషన్ లో నువ్వుంటే ఏం చేస్తావని అడుగుతుంది. తనకు కూడా తెలియదని, సొసైటీలో మగవాళ్ళకంటూ ఒక ఇమేజ్ సెట్ చేస్తుందని, వాళ్ళలో ఏ లోపమున్నా ఇంట్లో వాళ్ళతోనూ చుట్టుపక్కల వాళ్ళతోనూ చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటుందని, మగవాడంటే ఖచ్చితంగా ఏ లోపం ఉండకూడదని చెప్తాడు. అది విని రితు ఇంద్రు సిచ్యువేషన్ ని అర్థం చేసుకుంటుంది. ఎలా ఉన్నా అతన్ని యాక్సెప్ట్ చేయాలని డిసైడ్ అయి వెంటనే ఇంద్రు
ఇంద్రు దగ్గరికి బయలుదేరుతుంది. అయితే తను వెళ్తున్న దారిలో ఇంద్రు ప్రియాతో చాలా క్లోజ్ గా మూవ్ అవుతూ కనిపిస్తాడు. అది చూసి రితి మళ్ళీ డిసప్పాయింట్ అవుతుంది. వాళ్ళెవరికి కనిపించకుండా చాలా దూరంగా వెళ్లిపోతుంది. అయితే ఆమె కోసం చాలా చోట్ల వెతికిన ఇంద్రు ఫైనల్లీ రితిని కనిపెట్టేస్తాడు. రిపోర్ట్స్ గురించి సారీ చెప్పి ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ ఆలోచిద్దామని దయచేసి తనని యాక్సెప్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తాడు. నెక్స్ట్ సీన్ లో వీళ్ళు బీచ్ కెళ్లిన చోట ఇప్పుడు ఏం చేద్దామని రితి అడిగితే ఐవీఎఫ్ ప్రాసెస్ ద్వారా పిల్లల కోసం ప్రయత్నిద్దామని, అలా చేస్తే నాలో లోపం ఉన్నట్లు ఎవరికీ తెలియదని, ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందని చెప్తుంటాడు. అది విని రితి షాక్ అవుతుంది. ఇప్పటికీ రితిలోనే లోపం ఉన్నట్లు ఇంట్లో వాళ్ళు అనుకునేలా ఈ ప్రాసెస్ చేద్దామని చెప్పడం, అతను మాత్రం సేఫ్ జోన్ లో ఉండాలనుకోవడం, ఇదంతా తను యాక్సెప్ట్ చేయలేకపోతుంది. అతనిలో ప్రాబ్లం ఉన్నట్లు ఎవరికీ చెప్పకుండా నిందలన్నీ తనపై వేయాలని ఇంద్రు ఆలోచించడం భరించలేకపోతుంది. ప్రియాకి సంబంధించి ఏ విషయం కూడా తనకు చెప్పకపోవడంతో అతనితో ఉండడం కష్టమని డిసైడ్ అవుతుంది. ఇక ఫైనల్లీ ఎప్పుడైతే నీలో లోపమున్న విషయాన్ని యాక్సెప్ట్ చేస్తావో అప్పుడే నా దగ్గరికి రమ్మని చెప్పి అతన్ని వదిలేసి వెళ్లిపోతుంది. దీని తర్వాత కొన్ని రోజులకు రితి ఒక పాపను దత్తత తీసుకోవడానికి ఆర్ఫనైజ్ హోమ్ కి వెళ్తుంది. కానీ అక్కడి రూల్స్ ప్రకారం రితి పాపను దత్తత తీసుకోవాలంటే హస్బెండ్ తో డివోర్స్ తీసుకొని సింగిల్ మదర్ అయినా అయి ఉండాలి, లేదంటే ఇంద్రుతో పాటు వచ్చి పాపను తీసుకోవాలి. ఇక ఈ విషయం తెలిసిన రితి ఏం చేయాలో అర్థం కాక బాధపడుతూ రిటర్న్ వెళ్లిపోతుంది. ఇక్కడతో ఈ సీజన్ కంప్లీట్ అవుతుంది.